ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్త రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ప్రస్తుతం ఈ అల్పపీడనం అనేది కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగాను, రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావం చేత చూసుకున్నట్లయితే కనుక సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా వీచే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీని ప్రభావం రాగల 12 గంటల నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మిగిలిన కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ కూడా చెట్ల కింద నిలబడడం కానీ అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు ఉండడం కానీ చేయకూడదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అయితే రాగల 5 రోజులు వరకు కూడా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇది 24వ తేదీ సాయంత్రం లేదా మధ్యాహ్నానికి ఇది ఏదైతే మన దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా కొనసాగుతుంది. కాబట్టి ఇది వాయుగుండంగా మారిన తర్వాత తన గమ్యాన్ని అయితే ఏదైతే వాయుగుండం యొక్క గమ్యాన్ని అంచనా వేయొచ్చని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఏదైనప్పటికీ ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గత నెలలో గానీ ఏర్పడినటువంటి 2 వాయుగుండాల ప్రభావంతో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దాదాపుగా 10 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వర్షపాతం అనేది చాలా చోట్ల నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల చెట్లు అనేవి విరిగి పడిపోయిన పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల పంటలకు కూడా తీవ్ర నష్టం అనేది ఏర్పడింది. అది తేరుకోక ముందే మరొక వాయుగుండం అనేది వస్తూ ఉండడంతో ప్రజల్లో కూడా కాస్త ఆందోళన వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ వాయుగుండం ప్రభావంతో ఉద్యానవన పంటలన్నీ కూడా నాశనం అవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వారం రోజుల పాటు పంట పొలాలన్నీ కూడా నీటిలోనే ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరలా ఇప్పుడు ఈ వాయుగుండం ఏర్పడడంతో కాస్త ఆందోళన అయితే కలుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇది ఏదైతే ఈ వచ్చే 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పడేది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు తుఫాన్లుగా మారేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వాతావరణం అనేది ఈ 3 నెలల పాటు ఉంటుంది. ఇటు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలాలన్నింటిని కూడా తుఫాను సీజన్ గా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం సైతం కూడా వాయుగుండంగా మారుతుంది. ఇది కూడా తుఫానుగా మారేందుకు కూడా అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగానే ఉన్నప్పటికీ అది బలపడుతుందా బలహీన పడుతుందా అనేది వాయుగుండంగా ఏర్పడిన తర్వాత అయితే దాన్ని అంచనా వేయొచ్చని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కాబట్టి రాగల 5 రోజుల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.